హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ టీచ్ ల్యాబ్. ఈరోజు మన టాపిక్ ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. ఈ చాప్టర్లో మనం 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. పబ్లిక్ పేపర్లో ఈ చాప్టర్ అనేది 25th క్వశ్చన్ కింద అడుగుతారు. ఆ క్వశ్చన్ అనేది 4 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఆ 4 మార్క్స్ కూడా మనం ఈరోజు నేర్చుకుని మన పాకెట్లో 4 మార్క్స్ ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నేను ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తా, 8 మార్క్స్ 4 మార్క్స్ అదర్ చాప్టర్స్ నుంచి. అందుకు మీరు మన ఛానల్కు ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పేపర్లో, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది 25th క్వశ్చన్ కింద అడుగుతారు. అలాగా 25th క్వశ్చన్ కింద మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే √1 + sin a / 1 - sin a = secant a + tan a. ఈ క్వశ్చన్ అనేది మనకి లాస్ట్ ఎగ్జామ్ పేపర్లో, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 2025లో అడిగిన క్వశ్చన్. కానీ సేమ్ యాస్టిస్ ఇలా అడగలేదు. ఈ నెగిటివ్ సైన్ అనేది న్యూమినేటర్లో అడిగారు, పాజిటివ్ సైన్ అనేది డినామినేటర్లో అడిగారు. కానీ మన టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మాత్రం సేమ్ ఇలాగ ఉంది. ఎగ్జామ్ పేపర్లో టఫ్గా ఇవ్వడానికి నెగిటివ్ సైన్ అనేది పైన ఇచ్చారు, పాజిటివ్ సైన్ అనేది కింద ఇచ్చారు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. sin a + cosecant a హోల్ స్క్వేర్ + cos a + secant a హోల్ స్క్వేర్ = 7 + tan స్క్వేర్ a + cot స్క్వేర్ a. మనం ఈ ఈక్వేషన్ తీసుకుని మనం ఈ ఈక్వేషన్ కింద ప్రూవ్ చేయాలి. మీకు 8.3లో 4th రోమన్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ఎగ్జాంపుల్ 1, 2 అలాగే ఈ ఎక్సైజ్లో ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే cosecant θ - cot θ హోల్ స్క్వేర్ = 1 - cos θ / 1 + cos θ. ఫోర్త్ క్వశ్చన్ cos a / 1 + sin a + 1 + sin a / cos a = 2 secant a. ఫిఫ్త్ క్వశ్చన్ cot a - cos a / cot a + cos a = cosecant a - 1 / cosecant a + 1. సిక్స్త్ క్వశ్చన్ secant a of 1 - sin a into secant a + tan a = 1. సెవెంత్ క్వశ్చన్ express the trigonometric ratios sin a, secant a and tan a in terms of cot a. ఎయిత్ క్వశ్చన్ write all the other trigonometry ratios of angle a in terms of secant a. మీరు ఈ 8 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవుతే మీకు 4 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. సో మీరు ఈ క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా దీంట్లోంచి ఒక క్వశ్చన్ పడుతుంది. మీ క్వశ్చన్స్ అనేవి నేను లాస్ట్ ప్రీ ఫైనల్లో, అలాగే గవర్నమెంట్ ప్రీ ఫైనల్, ప్రైవేట్ ప్రీ ఫైనల్, అన్ని ప్రీ ఫైనల్ చూసుకుంటే మనకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే మీరు 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకున్నాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీంట్లోంచి ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా నేను చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.